దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బాల్నగర్ పారిశ్రామిక వాడలో ఉన్నాము. క్వాలిటీ ఎలక్ట్రికల్ కంపెనీ సిఇఓ ప్రశాంత్ కుమార్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక నీటిపారుదల శాఖ ఇంజనీరు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను క్వాలిటీ ఎలక్ట్రికల్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తూ, ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రశాంత్ కుమార్ గారు. క్వాలిటీ ఎలక్ట్రికల్ కంపెనీ సిఇఓగా ప్రశాంత్ కుమార్ గారు సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ప్రశాంత్ కుమార్ వైద్య, క్వాలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ. నేను ఇప్పుడు సిఇఓగా ఉన్నాను. ఆదిలాబాద్లో పుట్టాను. మా ఊరు నేరడిగొండ మండలం, వడూరు గ్రామం. అమ్మ పేరు శారద, నాన్నగారు కిషన్ రావు గారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయారు. మేము అమ్మ నుంచి, నాన్న నుంచి కష్టపడే తత్వమే నేర్చుకున్నాం. తర్వాత సేవతత్వం. నేను 10th సరస్వతి శిశు మందిర్ కరీంనగర్లో చేశాను. ఇంటర్మీడియట్ వచ్చి సైన్స్ వింగ్ జూనియర్ కాలేజ్ కరీంనగర్లో చేశాను. ఇంజనీరింగ్ వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ కింద కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడపలో చేశాను. నా ఉద్యోగ ప్రస్థానము ఇంజనీరింగ్ కాగానే ఒక 1 year పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలానగర్లో అప్రెంటిస్షిప్గా చేశాను. అప్పుడు ఏవియానిక్ డిజైన్ బ్యూరోలో నా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ జరిగింది. కొన్ని ప్రాజెక్టులకు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను. LAH లైట్ హెలికాప్టర్, కాంబాట్ హెలికాప్టర్, LCH అని దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత ఒక 1 year ఖమ్మం పాలిటెక్నిక్ కాలేజీలో అసోసియేటెడ్ లెక్చర్గా చేసిన తర్వాత హైదరాబాద్లో తోష్నివాల్ బ్రదర్స్ గ్రూప్లో నేను మార్కెటింగ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. మాకు అప్పుడు డిఫెన్స్కి సంబంధించిన ప్రోడక్ట్ని మేము అమ్మేవాళ్ళం. నేను అక్కడ దాదాపు ఒక 1 సంవత్సరం పాటు పనిచేశాను. తర్వాత 10 సంవత్సరాలు PEC ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో, హైదరాబాద్ సంబంధించిన కంపెనీలో ఇక్కడే చేశాను. 1999లో నా సొంతగా నేను స్టార్ట్ చేశాను. మొదలు ప్రోకాన్ పవర్టెక్ అనే చిన్న కంపెనీ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత 2000లో మా పార్ట్నర్షిప్ కంపెనీ క్వాలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ స్టార్ట్ అయింది. చాలామంది అనుకుంటారు బిజినెస్ అంటే ఏదో చాలా పెట్టుబడి పెట్టి చాలా కష్టపడి చేయవలసి ఉంటుంది. కష్టపడవలసి అయితే ఉంటుంది. నా విషయంలో మటుకు మా మూలధనం అంతా 10,000 మొత్తం 30,000 పెట్టాము. అందులో 15,000 గవర్నమెంట్ సంబంధించిన APGST, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ APGST కానీ, CST కానీ, తర్వాత ఇందిరా వికాస్ పత్రాలు ఒక 5,000 సంబంధించింది డిపాజిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి వాటికే 15,000 ఖర్చు అయినాయి. మిగతా 15,000 మా మూలధనం. ఆ 15,000 నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ 36 crores వరకు మేము బిజినెస్ చేసాం. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 50+ ఎంప్లాయీస్ మా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతానికి 2 దేశాల్లో మా సేవలు అందిస్తున్నాము. 2 ఆఫ్రికన్ కంట్రీస్ అవి కూడా. ఒకటి టాంజానియాలో, మరొకటి జాంబియాలో. భారతదేశంలో మేము ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో మేము వర్క్ చేశాము. చిన్నప్పుడే కంపెనీ పెడతానేమో అనుకోలేదు. పరిస్థితుల వల్ల మేము కంపెనీ స్టార్ట్ చేయవలసి వచ్చింది. అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్స్ ఒక ప్రేరణగా మారిపోతుంటాయి ఒక్కొక్క లైఫ్లో. నాకు కూడా ఏంటంటే నేను 10 సంవత్సరాలు పనిచేసిన కంపెనీలో నన్ను చిన్న చూపు చూశారన్న ఉద్దేశంతో నేను ఆ 10,000 బయటకెళ్ళి సంపాదించుకోలేనా అన్న తపన, కష్టంతో బయటకు వచ్చి అలాగే 10,000 కాదు దేవుడు చాలా ఇచ్చారు నాకు. అది సంతోషం చాలా ఉంది నాకు. మీరే చెప్పారు కిక్ అంటే, దాంట్లోనే ఉంది ఆనందం. అంటే మనిషి బ్రతకడానికి తాను ఎప్పట్లైనా బ్రతకొచ్చు, కానీ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, వాళ్ళను పోషించడం అన్నది కూడా ఒక కిక్ లాంటిది. కంపెనీ సిఇఓగా ఈరోజు సీట్ మీద ఉన్నా కాబట్టి నా బాధ్యతగా నేను చేస్తున్నాను అనుకుంటాను అంతే. నా సతీమణి పేరు సుమేధ శాస్త్ర భోజనే. ఆమె ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్లో చేస్తున్నారు. మా పెద్దబాబు వచ్చి రాహుల్ వైద్య, యుఎస్లో AMD అనే కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకో బాబు విశాల్ వైద్య, ఇన్ఫోసిస్ కంపెనీలో డేటా అనలిస్ట్. న్యాచురల్లీ తల్లిదండ్రులకే నా మొదటగా నా విజయాలను అంకితం చేస్తాను. తర్వాతే నా కుటుంబం, తర్వాత సమాజం.